మురళీకృష్ణ గారు. చాలా అంటే చాలా చక్కటి వివరణ. చాలామందికి రీచ్ అయ్యే విషయాలు, చాలామందికి మ్యాచ్ అయ్యే విషయాలు చెప్తూ ఉన్నారు. పాటించే వాళ్ళుంటారు. మీరన్నట్టుగా కామెంట్ బాక్స్‌లో మొత్తం వినకుండా వీడియోని సగం వినేసి లేదా థంబ్‌నెయిల్‌ని చూసి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఎప్పటికీ మార్చలేము. అలాంటి వాళ్ళని ఎప్పటికీ మార్చలేము. సో, మనం జాతకాల గురించి మాట్లాడేటప్పుడు సిబిఎన్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు మీరు. అలాగే కేసీఆర్ గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక విషయం ఏంటంటే, ఒక లైన్ ఏంటంటే, నేను విన్నది ఇక కేసీఆర్ పని అయిపోయింది అని, ఇంకెప్పుడు మనం పాలిటిక్స్‌లో ఇక ఆయన్ని చూడలేమని, ఇక నెక్స్ట్ అయ్యేది కేటీఆరే అని, ఎందుకంటే ఆయన ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, అందుకని ఆయన అక్కడే ఉన్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈజ్ ఇట్ ట్రూ? అసలు అది ఎంతవరకు నిజం? ఆయన లైఫ్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్లో మళ్ళీ మనం సీఎంగా చూడగలుగుతామా కేసీఆర్ని? ఒక అభిమానిగా చెప్పండి. అలాగే 100% మీరు జాతకాలని 100% రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఆయన జాతకం ఏం చెప్తుంది చెప్పండి. ఒకటి ఫస్ట్ మీకు వీక్షకులు అందరూ చాలా క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, నాకు ఇక్కడ కేసీఆర్ గారు అంటే అభిమానం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఆ అభిమానం అనేది ఆ డోరు అవతల వరకే. వన్స్ నేను కెమెరా ముందుకు వచ్చిన తర్వాత జ్యోతిష్య విశ్లేషణ చేస్తున్నాను అంటే ఈ జాతక చక్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తా. దానికి ఒక్క విషయం, దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే, కేసీఆర్ గారు ఈసారి ముఖ్యమంత్రి కారు, నేను అభిమాని అయినప్పటికీ అయ్యేది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి అని కాదు, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి అని చెప్పారు. 2 సింహాలు కొట్టుకుంటున్నాయి. అవును, ఓకే. న్యూమరాలజీ ప్రకారం 2 సింహాలకి సేమ్ మార్కులు ఇచ్చాము. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేసీఆర్ అనే సింహానికి 40% మార్కులు మాత్రమే ఇస్తున్నాము, రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్కులు ఇస్తున్నాము అని చెప్పాము చాలా క్లియర్గా. ఓకే. అదేవిధంగా వాళ్ళ యొక్క సీట్ షేరింగ్ రేషియో కూడా అదే విధంగా వచ్చింది. అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని శాస్త్రం చెప్పినట్టుగా మనం విశ్లేషణ చేయగలిగితే ఏ జ్యోతిష్య శాస్త్రజ్ఞుడైనా ఇది విధంగా చేయగలుగుతాడు. ఓకే. అలా అని చెప్పి ప్రతి సంవత్సరం తెలుగు యూనివర్సిటీ నుంచి కొన్ని వేల మంది ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేస్తారు. ఓకే. నేను కూడా 2005లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. అంటే ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేయలేదు నేను, అప్పుడు నేను జాబ్లో ఉండేవాడిని కాబట్టి నాకు అన్ని లీవ్స్ దొరకలేదు ఎగ్జామ్స్ రాయడానికి. బట్ ఆ నాలెడ్జ్ అంతా నేను అక్కడ గెయిన్ చేసిందే. అంటే ఎంఏ ఆస్ట్రాలజీ చదివిన ప్రతి వాళ్ళు జ్యోతిష్యుడు అయిపోతారా? కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ శాస్త్రమైన ఏ బ్రహ్మ విద్య అయినా కూడా ఉపాసనా బలం లేకుండా మనకి పరిపూర్ణత రాదు. అంటే ఒక సింపుల్గా చెప్తా, ఇప్పుడు మన సినిమాల్లో ఒక జ్యోతిష్యుడి దగ్గర ఒక చక్రం చూపిస్తారు, ఆయనకి ఏదో 2 కార్లు గుద్దుకున్నట్టు కనపడతాయి. అంటే 2 కార్లు గుద్దుకున్నట్టు కనపడతాం అంటే దాన్ని ఏమంటాం? దర్శన భాగ్యము అంటాం. అంటే ఎప్పుడైనా సరే ఒక జాతక చక్రాన్ని చూసినప్పుడు దర్శనం కలగాలి. దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనాన్ని మనం చెప్పగలిగినప్పుడు అది ట్రూ అయి తీరుతుంది. ఓకే. కేసీఆర్ గారు నా అభిమాన నాయకుడు. మరి ఈయన 17/2/1954 చింతలమడకలో జన్మించారు. ఈయనకి లాస్ట్ 2 years నుంచి కొంచెం ఆరోగ్య సమస్యల గురించి మనం ఇంతకుముందు విశ్లేషణ కూడా చేశాము. ఓకే. ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి కూడా. బట్ ఈ ఇయర్ అంటే 2024 మే నుంచి 2025 మే వరకు కొంత ఆయన యొక్క ఆరోగ్య స్థితిగతులు పర్వాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ గోచారం మారుతుంది. వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతుంది. మిథునంలో ఆల్రెడీ జన్మకేతు ఉంది. అంటే 180 degreesలో జన్మ రాహుతో చూడబడుతున్నాడు ఆయన. ఓకే. అదొక ప్రాబ్లం. అయితే మరి గురువు నుంచి గురువు ద్విద్వాదశ ఏర్పడి గురువు టు గురువు బలం వీక్ అయిపోయింది. ఓకే. అదేవిధంగా మేనంలో ఉన్న గోచార రాహువు ఆయన యొక్క జన్మ రవి బుధ శుక్రుల మీదకి సంచారం చేస్తుంది. అంటే ఈ గోచార రాహువు ఆయన యొక్క రాజకీయ జీవితానికి సంబంధించి మసకబారే ప్రయత్నం, అంటే చాలా ప్రాబ్లమాటిక్గా, అంటే రాజకీయ జీవితానికి సంబంధించి చాలా పెద్ద మచ్చలు ఏర్పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా గురువు 2 విధాలుగా కూడా రాహుతో ఇబ్బంది పడటం అనేది, ఆయన ఆరోగ్య రీత్యా ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ రీత్యా చాలా జాగ్రత్త వహించాలి. ఓకే. కేసీఆర్ గారికి ఆయనకి ఇటువంటి విశ్లేషణ చేసేవాళ్ళు, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు.
నాకు తెలిసి ఇప్పటికే ఆయన చూసుకొని ఉండొచ్చు, దానికి సంబంధించి పరిహారాలు కూడా చేసుకొని ఉండొచ్చు. ఒకటే చెప్తున్నాను, పరిహారాలు చేసినా కూడా ఎందుకు బాగోలేదు, ఇలా చేస్తే అంత అయిపోద్దా, ఇలా రకరకాల కామెంట్లు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిహారం అనేది ఆ యొక్క చెడు యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే, అంతేగాని పూర్తిగా సమస్య పోవడం అనేది ఎప్పుడూ ఉండదు. ఓకే, మరి ఆయన చేయించుకొని ఉండొచ్చు. అలాగే మరి నా అభిమాన నాయకుడు ఏం చెప్తాడు కాబట్టి మేము కేసీఆర్ గారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మొన్న డిసెంబర్లో 1,20,000 నవగ్రహ జపాలు, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా శాంతులు చేయించడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ యొక్క అభిమానులు, కార్యకర్తలు ఈ జాతకంలో ఈ ఏర్పడే ఒక నెగిటివ్ స్థితి అనవచ్చు, అంటే చాలా వీక్ పొజిషన్ అని చెప్పొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం కన్నా కూడా కేసీఆర్ గారి జాతకం గోచార బలంగా ఇంకా ఒక 10-15% వీక్గా ఉంది. ఓకే, అందుకని ఆ జాతకానికి సంబంధించి దైవ బలం పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈయనకి రాజకీయ సంబంధం విషయం కూడా చాలా మసకబారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కేసీఆర్కి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భగవంతునికి చేరువుగా ఉండే యాగాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవి చేసే ప్రయత్నం చేయండి. 100% మళ్ళీ లైమ్లైట్లోకి వస్తారు. మళ్ళీ మనం కేసీఆర్ని సీఎంగా చూడొచ్చేమో. అన్ని ఆరోగ్య విషయాలు కానివ్వండి, అన్ని విషయాలు ఆయన్ని మెరుగుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జాతకాలకు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి లేదా వాస్తుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా గురువుగారిని కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.